ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి 7 కిలోమీటర్ల దక్షిణాన కృష్ణానది ఒడ్డున ఉన్న ఉండవల్లి గ్రామంలోని ఉండవల్లి గుహలకు స్వాగతం. వీటిని 4 అంతస్తుల రాతితో చెక్కబడిన గుహలు అని కూడా పిలుస్తారు. ఈ గుహలు విష్ణుకుండిన కాలంలో 1500 సంవత్సరాల క్రితం ఒక కొండవాలుపై చెక్కబడ్డాయి. ఇవి బౌద్ధ మరియు జైన సన్యాసుల కోసం ప్రశాంతమైన నివాసంగా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత హిందూ దేవాలయాల సముదాయంగా మార్చబడ్డాయి. ఈ గుహలు బౌద్ధ, జైన మరియు హిందూ నిర్మాణ మరియు శిల్పకళా అంశాల కలయికతో కూడిన మతపరమైన సమ్మేళనానికి సజీవ ఉదాహరణ. గుహల వివరణ. మొదటి అంతస్తు. ఇది 8 భారీ రాతి చతురస్రాకార స్తంభాల మద్దతుతో అసంపూర్తిగా ఉన్న స్తంభాలతో కూడిన హాలు. ఇది బౌద్ధ సన్యాసులకు మఠం లేదా విహారంగా పనిచేసింది. దీని అర్థం సామూహిక నివాస మరియు ప్రార్థనా స్థలం. రెండవ అంతస్తు. దీని వెనుక భాగంలో 3 వేర్వేరు గర్భగుడి గదులు ఉన్నాయి. ఇవి వాస్తవానికి హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు మరియు శివునికి అంకితం చేయబడ్డాయి. ప్రతి గర్భగుడి ముందు స్తంభాలతో కూడిన మండపం ఉంది. ఇది పెద్ద సముదాయంలో వ్యక్తిగత పూజా స్థలాలను సృష్టిస్తుంది. మూడవ అంతస్తు. ఈ అంతస్తులో 9 మీటర్ల వెడల్పు మరియు 15 మీటర్ల పొడవు గల స్తంభాలతో కూడిన హాలు ఉంది. ఇది స్మారక చిహ్నం యొక్క ఆధ్యాత్మిక కేంద్రం. ఎందుకంటే ఇక్కడే ప్రధాన ఆకర్షణ ఉంది. అనంత శయనగా పిలువబడే శయనించిన భంగిమలో ఉన్న 5 మీటర్ల పొడవైన భారీ విష్ణువు విగ్రహం. ఒకే శిలాఖండం నుండి చెక్కబడిన ఈ అద్భుతమైన శిల్పం ఆకాశ సర్పం శేషునిపై విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నట్లు వర్ణిస్తుంది. ఇక్కడ సర్పం యొక్క 7 పడగలపైన రక్షిత పందిర్ని ఏర్పరుస్తాయి. ఒక చివర విష్ణువు నాభి నుండి ఉద్భవించిన పద్మంపై బ్రహ్మదేవుడు కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. ఇది విశ్వ సృష్టి యొక్క ఈ శక్తివంతమైన ప్రాతినిధ్యాన్ని పూర్తి చేస్తుంది. ఈ స్థాయి ప్రాంగణంలో పద్మాసనంలో ఉన్న సన్యాసుల యొక్క మనిషి పరిమాణంలో ఉన్న శిల్పాలు మరియు 2 సింహాల మధ్య ఉన్న రాజరిక రాజు యొక్క రూపం ఉన్నాయి. 4వ అంతస్తు. ఇవి చాలా వరకు అసంపూర్తిగా ఉంది. ఇది ముందు భాగంలో ఖాళీ ప్రదేశం కలిగి ఉంది. ఇక్కడ నుండి కృష్ణానది మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల యొక్క అద్భుతమైన మరియు అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఇతర నిర్మాణాలు మరియు ప్రస్తుత స్థితి. కొండ యొక్క నైరుతి వాలుపై మరియు కొండపైన ఈశాన్యంలో కూడా చిన్న గుహలు ఉన్నాయి. ఇవి రాతి యొక్క మృదువైన స్వభావం కారణంగా చాలా వరకు క్షీణించాయి. ప్రస్తుత రోజున భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండవల్లి గుహలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా రక్షించబడుతున్నాయి. ధన్యవాదాలు.